ఏప్రిల్ 3, 2026 ఇరాన్ ఆకాశంలో ఒక అమెరికన్ జెట్ కూలిపోయింది. దాంట్లో 2 క్రూ మెంబర్స్ ఉన్నారు. అమెరికా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. స్పెషల్ ఫోర్సెస్ ని పంపించింది. బ్లాక్ హాక్ హెలికాప్టర్స్, HC-130J ఎయిర్ క్రాఫ్ట్స్ ని పంపించింది. గంటల తరబడి సెర్చ్ చేసిన తర్వాత ఒక క్రూ మెంబర్ ని కనిపెట్టారు. అతన్ని సేఫ్ గా US కస్టడీకి తీసుకువెళ్లారు. కానీ రెండో వ్యక్తి ఇంకా దొరకలేదు. అదే సమయంలో ఇరాన్ తన సిటిజన్స్ కి ఒక మెసేజ్ ని పంపించింది. ఎక్కడైనా అమెరికన్ పైలట్ కనిపిస్తే పోలీసులకు అప్పచెప్పండి, రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఒక ఇరానియన్ సాకర్ ప్లేయర్ తన ఛాంపియన్షిప్ మెడల్స్ ని కూడా రివార్డ్ గా ఆఫర్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ జరగ ఒక రోజు ముందే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫ్లై చేస్తాం, మనల్ని ఎవరో కొట్టలేరు అన్నాడు. ఆ తర్వాత రోజే ఇరాన్ దానికి ఆన్సర్ ఇచ్చింది. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఇది కాదు. అసలు క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ వార్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకంటే ఈ వార్ మొదలు ఒక్క రోజు ముందే పీస్ డీల్స్ దాదాపు రెడీగా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇదంతా మీకు అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. 2026 మొదలవక ముందే ఇరాన్ మరియు అమెరికా మధ్య టెన్షన్స్ చాలా మటుకి పెరుగుతూ వచ్చాయి. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ లో ముందుకు వెళ్తూ ఉంది. దానికి ఇజ్రాయెల్ అలాగే అమెరికా వర్రీ అయ్యాయి. కానీ జనవరి 2026 లో ఇరాన్ లో అతిపెద్ద ప్రొటెస్టులు మొదలయ్యాయి. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఎప్పుడూ లేనంత పెద్ద ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. ఇరాన్ గవర్నమెంట్ దాన్ని అతి దారుణంగా అణిచివేసింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అతి దారుణంగా చంపబడ్డారు. దానికి రెస్పాండ్ చేస్తూ ట్రంప్ మిలిటరీ బిల్డప్ మొదలు పెట్టాడు. మిడిల్ ఈస్ట్ లో 2003 ఇరాక్ వార్ తర్వాత అతి పెద్ద మిలిటరీ డిప్లాయ్మెంట్. ఇంత జరిగిన తర్వాత కూడా డిప్లొమసీ పూర్తిగా ఆగలేదు. ఫిబ్రవరి 25, 2026 ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి అన్నారు, ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ చాలా దగ్గరలోనే ఉంది, జెనీవాలో టాక్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఓమన్ ఫారెన్ మినిస్టర్ కూడా వరల్డ్ కి కన్ఫర్మ్ చేశారు, పీస్ విత్ ఇన్ రీచ్ అని. టేబుల్ పైన ఈ డీల్ దాదాపు రెడీగా ఉంది, కానీ అది జరగలేదు. ఫిబ్రవరి 28, 2026 అర్ధరాత్రి 2:30 ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక 8 minutes వీడియో పోస్ట్ చేశాడు. ఏ షార్ట్ టైమ్ ఎగో ద యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ బిగన్ మేజర్ కాంబాట్ ఆపరేషన్ ఇన్ ఇరాన్ అని. పెంటాగన్ దానికి పేరు పెట్టింది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని. ఇజ్రాయెల్ దాన్ని ఆపరేషన్ రోరింగ్ లైన్ అని పిలిచింది. ఫస్ట్ 12 hours లోనే అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిపి దాదాపు 900 స్ట్రైక్స్ చేశారు. మిసైల్స్ తోని, బాంబ్స్ తోని, టామ్ హాక్స్ తోని, అన్ని ఒకేసారి. ఆ ఫస్ట్ రోజు వార్లోనే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ స్ట్రైక్ లో మరణించారు. దాదాపు 30 సంవత్సరాల పైన ఇరాన్ ని రూల్ చేసిన ఒక వ్యక్తి ఒక్క రాత్రిలో చరిత్రలో కలిసిపోయాడు. ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, ఖమేనీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ ఈజ్ డెడ్ అని. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్ వెనక్కి తగ్గలేదు, కౌంటర్ అటాక్ చేసింది. హండ్రెడ్స్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ తో, థౌజండ్స్ ఆఫ్ డ్రోన్స్ తో ఇజ్రాయెల్ మీద, US నేవల్ బేస్ మీద, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలోని US మిలిటరీ బేసెస్ మీద అటాక్స్ చేసింది. ఈ అటాక్స్ లో అల్ ఉదైద్ ఎయిర్ బేస్, ఖతార్ లో ఉన్న అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్ అతి దారుణంగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో 13 మంది అమెరికన్ సర్వీస్ మెంబర్స్ మరణించారు. 365 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. ఇక్కడ కాకుండా ఇరాన్ ఇంకో పని చేసింది. దాంతో మొత్తం వరల్డ్ ఎకానమీ కదిలిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసింది. వరల్డ్ యొక్క 20% ఆయిల్ సప్లై ఈ స్ట్రైట్ గుండానే వెళ్తుంది. దాన్ని క్లోజ్ చేయడంతో గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ఒక్కసారిగా రాకెట్ లా వెళ్ళిపోయాయి. యుద్ధం మొదలయ్యి 1 నెల దాటింది. ఇరాన్ లో కొత్త సుప్రీం లీడర్ వచ్చారు, మొస్తాబా ఖమేనీ, అంటే చనిపోయిన ఖమేనీ యొక్క కొడుకు. అలీ లారిజానీ ఖమేనీ తర్వాత ఇరాన్ ని లీడ్ చేస్తున్న ప్రాగ్మాటిక్ ఫిగర్. మార్చి 17 ఒక ఎయిర్ స్ట్రైక్ లో మరణించాడు. ఈ యుద్ధం కేవలం ఇరాన్ మరియు అమెరికా మధ్య లేదు, మొత్తం రీజన్ రగిలిపోతుంది. లెబానాన్ లో హెజ్బుల్లా మళ్ళీ యాక్టివ్ అయింది. యెమెన్ లో హౌతీస్ వార్నింగ్ ఇస్తున్నారు. కువైట్, UAE అన్ని దాడులను ఎదుర్కొంటున్నాయి. రష్యా ఇరాన్ కి US మిలిటరీ పొజిషన్స్ షేర్ చేస్తుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ వార్ ఒక రీజనల్ వార్ గా స్టార్ట్ అయ్యి స్లోగా వరల్డ్ వార్ కి దారితీస్తుంది. ఇంకా ఏప్రిల్ 3 జరిగిన దానికి తిరిగి వస్తే డిఫెన్స్ సెక్రటరీ పేటీ హగ్సెట్ అంటున్నారు, ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్లీ ఫ్లాట్ అండ్ వీఆర్ విన్నింగ్ డెసిసివ్లీ అని. అదే రోజు ఇరాన్ ఒక అమెరికన్ F-15E స్ట్రైక్ ఏగల్ని కూల్చింది. ఇంకో విషయం గుర్తుంచుకోండి, మార్చి 19 ఒక US F-35 వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇరాన్ కాంబాట్ మిషన్ లో డ్యామేజ్ తో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు F-15E కంప్లీట్లీ బ్లాస్ట్ అయిపోయింది. ఇరాన్ ఆ జెట్ యొక్క శిథిలాల ఫోటోల్ని రిలీజ్ చేసింది. ఒక క్రూ మెంబర్ రెస్క్యూ అయ్యాడు, సేఫ్ గా ఉన్నాడు. ఇంకొక క్రూ మెంబర్ కోసం సెర్చ్ జరుగుతుంది. ఇజ్రాయెల్ కూడా రెస్క్యూ ఆపరేషన్ కి అడ్డు రాకుండా ఉండడానికి తన ఎయిర్ స్ట్రైక్స్ ని టెంపరీ పాస్ చేసింది. ట్రంప్ అంటున్నాడు వారం కొన్ని రోజుల్లో క్లోజ్ అవుతుందని, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇంకా క్లోజ్డ్ లోనే ఉంది. ఆయిల్ ప్రైజెస్ ఇంకా బర్నింగ్ గానే ఉన్నాయి. ఒక అమెరికన్ క్రూ మెంబర్ ఇరాన్ లో తప్పిపోయాడు. మరియు ఒక్కసారి ఆలోచించండి, పీస్ డీల్ టేబుల్ పైన ఉంది. అర్గాచి అన్నారు హిస్టారిక్ అగ్రిమెంట్ విత్ ఇన్ రీచ్ అని. ఓమెన్ దాన్ని కన్ఫర్మ్ చేసింది.
కానీ ఆ తర్వాత రోజు వార్ స్టార్ట్ అయింది. ఆ డీల్ ఎందుకు జరగలేదన్న దానికి ఆన్సర్ చరిత్ర రాస్తుంది. మరియు ఈ యుద్ధం యొక్క కాన్సిక్వెన్సెస్ ఆయిల్ ప్రైజెస్ గా, ఎకనామికల్ గా ఆల్మోస్ట్ అన్ని దేశాలని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను మీ గరుగు గణేష్, మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ జిఎల్. థ్యాంక్ యూ. జై హింద్.